తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, స్పిరిచువల్ హీలర్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, ఒక ధర్మ సందేహం. సూతకంలో ఉన్న వాళ్ళు ఏ పూజలు చేసుకోవచ్చు, ఎప్పుడు చేసుకోవచ్చు, అసలు పూజలు చేయొచ్చా? కొంతమంది అసలు ఆ సంవత్సర కాలం మొత్తం కూడా దీపం పెట్టకుండా కూడా కొంతమంది అదే ఫాలో చేస్తూ ఉంటారు. ఇంటి ముందు ముగ్గు వేయరు సంవత్సరం కూడా. ఇట్లా రకరకాలుగా ఉంటాయి కదా. అసలు సూతకంలో పూజలు చేయొచ్చా, చేయకూడదా? చేస్తే ఏమేమి చేసుకోవచ్చు, ఏమేమి చేయకూడదు, ఇవి ఒక్కసారి చెప్తారా? తప్పకుండా చెప్తాను పద్మిని. ఎందుకనంటే చాలా సందర్భాల్లో నేను ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు నేను సంవత్సరం పాటు పూజలు చేయకూడదని చెప్పి ఆ దేవుడు కూడా చూస్తే అసలు మనసు ఎంత కకలా వికలమైపోతుందో నాకైతే. అవును. ఏం మానేస్తున్నాను చెప్పు? అవునా? అవును. ఏదైనా స్పెషల్స్ చేసుకోవడం మానేస్తున్నామా? ఒక స్వీట్ తినడం మానేస్తున్నామా? ఆదివారం రాగానే అది స్పెషల్ డే కింద తీసుకోకుండా ఉంటున్నామా? ఎవరిమైనా సరే, అది వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా మనకేంటి స్పెషల్ చెప్పు? ఏ పాటోళ్ళు చేసుకుంటేనో ఏదో సాంబార్ స్పెషల్ స్పెషల్ సాంబార్ పెట్టుకోవడం, స్పెషల్ పచ్చళ్ళు ఏమైనా చేసుకోవడం వెజిటేరియన్స్ కనుక్కుంటా. నాన్ వెజిటేరియన్స్కి ఏముంది ఇంకా వాళ్ళు వాళ్ళు తినేవన్నీ కూడా ఇంపార్టెంట్గా ఆ రోజు పిల్లలకి ఇష్టం అని చెప్పి ఏది మానేస్తున్నామని చెప్పి భగవంతుడిని దూరం పెట్టాలి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా కర్మ చేసిన వాళ్ళైనా సరే నిత్య దీపారాధన చేసుకోవడంలో ఎటువంటి డౌట్ పెట్టుకోవద్దు. ఎవరైనా మీకు చెప్పనివ్వండి, కానీ నిత్యంగా దీపారాధన చేసుకోవచ్చు. పూజలకు సంబంధించినవి ఏవైతే వేడుకలతో చేసుకుంటామో, వేడుకగా చేసుకుంటాం. ఇప్పుడు ఏదైనా రెమెడీ చేస్తున్నాం, 16 శుక్రవారాలు అమ్మవారికి పూజ చేసుకోవాలనుకున్నాం చెప్పారు మీరు. అది అలాంటి వేడుకగా చేసుకునేవి ఆ కర్మ చేసిన వాళ్ళు మాత్రమే ఆపుకోవచ్చు. అసలు కర్మ చేసిన వాళ్ళకి మాత్రమే పండగలు ఉండవు. అదే ఆ గోత్రికులకి కానీ లేకపోతే కర్మ చేయని వాళ్ళు ఉంటారు. పెద్దన్నగారు చేశాడు అనుకో, చిన్నన్నగారు ఆ మిగతా తమ్ముళ్ళు ఇంట్లో పండగ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. కర్మ చేసిన వాళ్ళకి మాత్రమే అది వర్తించదు అనేది చెప్తారు. ఇప్పుడు తాతగారు చనిపోయారు అనుకోండి అక్క, ఆ కొడుకుకు ఉంటుంది కదా, ఆ మనవాళ్ళకి ఉండదు. కర్మ చేసిన వాళ్ళకి మాత్రమే. పెళ్లి కాకుండా ఉన్నాడు ఆ మనవడు అంటే ఇంకా ఆ ఇంటి వాస్తవ్యుడే కాబట్టి ఓకే. ఇప్పుడు మా చిన్నత్త గారు చనిపోయారు, మా చిన్నమావయ్య గారి వైఫే. మరి మాకు పండగలు ఉంటాయి అంటే మా మామగారు ఏమీ చేయలేదు కదా, కర్మది ఏం చేయలేదు, అంతా వాళ్ళే చూసుకున్నారు కాబట్టి అది వాళ్ళ ఇంటికే పరిమితం. ఒకటి గుర్తుపెట్టుకోండి, పొయ్యిలు వేరు అన్నప్పుడు సంబంధాలు కూడా అంతవరకే వేరు వేరు అనమాట. ఒకటే పొయ్యి అని అంటే కనుక ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పాటించతగ్గది అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. కర్మ చేసిన వాళ్ళు సైతము నిత్య దీపారాధన ఎటువంటి పరిస్థితుల్లోనూ మానకూడదు అనేది మానకూడదు. ఒకటి చూసుకుంటే గనక పొరపాటున ఎప్పుడన్నా దీపారాధన పెట్టలేదేమో ఏమో అన్న దానికే మనం కార్తీక మాసం 365 వస్తువులు వెలిగించుకుంటాం, అవునా కాదా? కాబట్టి అసలు తెలిసి చేయకపోతేనే, మనం తెలియకుండా ఎప్పుడన్నా చేస్తేనే దానికి పరిష్కారం. తెలిసి ఇంకా మనం ఎలా చేస్తాం? నిత్య దీపారాధన చేయకుండా. భగవంతుడు అండ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి. సరే, చనిపోయిన వాళ్ళకి మరి మనం ఏం చేస్తే మరి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అవుతుంది అంటే, అమావాస్య నాడు ముగ్గు వేయకుండా ఉండడం. అసలు పూర్వం రోజుల్లో ప్రతి అమావాస్యకి 12 తర్వాత సాయంకాలం ముగ్గే వేసేవారు, కానీ పొద్దున పూట ముగ్గు వేసేవారు కాదు. ఎందుకంటే పితృదేవతలు వస్తారు, అపార్ణ వేళలో ఏదైనా కొంచెం కాకి కంత అన్నం పెడదాము అని చెప్పి పెట్టడం, తర్పణం ఇవ్వడం అనేది ఉండేవి. సాయంత్రం పూట ముగ్గేసుకునేవారు. అమ్మో ఇవాళ అమావాస్య ముగ్గు లేదు అంటే ఇవాళ భిక్షకి వెళ్ళకూడదు అని చెప్పి భిక్షకి వెళ్ళే వాళ్ళు సైతం ఆ రోజు వచ్చేవాళ్ళు కాదు, యాచనకు వచ్చేవాళ్ళు. ఎవరైనా దత్తాత్రేయ స్వామిని కనుక పూజిస్తూ ఉంటే కనుక వాళ్ళు కొన్ని పళ్ళు, అంత మంచి నీళ్లు బయట పెట్టేసేవాళ్ళు, తీసుకుని వెళ్ళి ఏం ధర్మం పాటించడం, అడగకుండానే వాళ్ళకి భిక్ష అనేది అందివ్వాలి అమావాస్య నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అంటే ఎవరైనా సాధువులు ఎవరైనా కనుక ఉంటే నువ్వు వెళ్ళి ఆ రోజు భిక్ష ఇవ్వాలి. ఏమంటే ఇవాళ అమావాస్య అండి, మా ఇంట్లో మేమేం వండుకోం అని చెప్పి. మరి మనం ఎప్పుడు కూడా అమావాస్య రోజు నాడు మనం ఏం చేయాలి? ఇంకా ఇప్పుడంటే మనం తర్పణాలు అవి ఇవ్వట్లేదు కదా అని అంటే, నాకు చాలా నచ్చింది చాగంటి గారు చెప్పింది. ఆయన ఏం చెప్తారు అని అంటే, ఈ మంచినీళ్ళు మాత్రమే ఇవ్వగలుగుతున్నాను నాన్న,
అని చెప్పి మీరు పోయిన వాళ్ళకి కాస్త మంచి నీళ్లు పెట్టండి అక్కడ ఒక కుండలోను పక్కకి. అది కూడా లేదు. అవి కూడా ఇస్తే ఇవాళ రేపు డౌట్. ఏం చేస్తున్నావో ఏంటో, పోయిన వాళ్ళని నువ్వు ఎందుకు గుర్తుపెట్టుకోవాలనో, ఇలా నెగటివ్ ఎనర్జీస్ అనో గనక ఏమన్నా గనక అనిపిస్తే ఇలా అని ఇలా చేతులు చూపించాలట. ఏం చప్పట్లు లేదు కొట్టా? ఇవాళ. ఏమీ లేదు ఇవాళ, నా చేతుల్లో ఏమీ లేదు, మీకు ఇవ్వడానికి ఏమీ లేదు, ఇదిగో చూడండి అని చెప్పి చెప్పాలట అమావాస్య నాడు. అది చాలా ఉత్తమమైనదిగా మనం చెప్పుకోవచ్చు. చాగంటి గారు అదే చెప్పారు అని అంటే అది చాలా ఖచ్చితంగా అదైతే చేయగలుగుతాం కదా అవును, అవును. మానసికంగానే. ఏదైనా లేదు వెళ్ళేటప్పుడు నేనేం చేస్తాను అని అంటే ఎవరైనా వస్తే కనుక కొంచెం ఇడ్లీ ప్లేట్ ఇచ్చేయండి వాళ్ళకి అని చెప్పి నేను ఎక్స్ట్రా డబ్బులు డబ్బులు కట్టేస్తాను. టిఫిన్ సెంటర్ టిఫిన్ సెంటర్స్ లో కడతా. లేదా ఇంకా టైం ఉందంటే ఒక 9 ప్లేట్లు ఇడ్లీలు కట్టించి ఇవ్వడం జరుగుతుంది అనమాట. కానీ చాలా ఆదరణ లభిస్తుంది అమావాస్య నాడు కనుక మీరు ఎవరికన్నా అన్నదానం చేస్తే కనుక చాలా ఆదరణ లభిస్తుంది. అందుకే నేనేమో చాలా మాత్రం హనుమద్ ఆలయాల్లో అమావాస్య నాడు అన్నదానం చేస్తారు. మీరు గమనించండి ఎక్కడైనా. రైట్. అయితే ఇట్లా సూతకంలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కర్మ చేసినప్పటికీ నిత్య దీపారాధన చేయాలి. వ్రతాలు, నోములు ఇట్లాంటివి చేసుకో. ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు అమావాస్య నాడు ఇంపార్టెంట్ అని చెప్పి? అమావాస్య నాడే అంత ఇంపార్టెంట్ అయితే మిగతా రోజులు కూడా ఆ సంవత్సరం పాటు వాళ్ళు ఇక్కడిక్కడే ఉంటారు. ఆ సంవత్సరికం అయిన తర్వాతనే వెళ్తారు, వాళ్ళు పితృలోకాలకు వెళ్తారు. మరి వాళ్ళకి ఒక దారి తెన్ను చూపించమని చెప్పి కాస్త దీపం వెలిగించి మా నుంచి దూరం చేసావు కానీ మా మనసుల నుంచి అయితే మాత్రం దూరం చేయలేదు. వాళ్ళ ఆశీర్వాదం అనేది నీ ఆశీర్వాదంతో కలిపి మా పిల్లల మీద ప్రసరింప చేయి తండ్రి అని చెప్పి దండం పెట్టాలా వద్దా? అలా దండం పెట్టాలంటే దీపం పెట్టాలా వద్దా? పూలు పెట్టాలా వద్దా? ఇంత నైవేద్యం ఏమైనా పెట్టాలా వద్దా? ఏదైనా సరే ఆశీర్వాదం కోరుతూ చేయాల్సిన పని. అదేదో ఆనందంగా చేసేది కాదు. ఆశీర్వాదం కోరుతూ తప్పకుండా చెయ్యాలనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మీకు అంతగా అంటే పండగలప్పుడు పెట్టకండి. ఒకవేళ పండగ దీపారాధన చేయకండి. సంవత్సరికం అయిన తర్వాతనే చేసుకుందాం అనుకుంటున్నాము అలా కంటిన్యూ చేసుకుంటే మంచిది. పుణ్యక్షేత్రాలకి వెళ్ళొచ్చా సూతకంలో ఉన్న వాళ్ళు? ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శైవాలయాలకి వెళ్ళొచ్చు. పుణ్యక్షేత్రాలకి అంటే అగ్నిలింగము లేకపోతే శ్రీశైలంలో జ్యోతిర్లింగాలకి వాటికి అలా వెళ్ళకూడదు. ఇక్కడెక్కడైనా మామూలుగా స్వయంభూగా కాకుండా వెలిసినవి కాకుండా ఉంటాయి కదా, కట్టినవి ప్రతిష్ఠించిన లింగాలకి వెళ్ళొచ్చు, శివాలయాలకి వెళ్ళొచ్చు. వైష్ణవాలయాలకు అసలు వెళ్ళకూడదు. ఈ సంవత్సరం మొత్తము విష్ణువుకి సంబంధించిన ఏ ఆరాధన కూడా చేయకూడదు అనేది నాకు తెలుసు. ఎందుకు అనంటే అలంకార ప్రియుడు ఆయన. ఏదైనా అలంకరణ కోసం మనం తీసుకెళ్ళడం చేయడం ఇవన్నీ ఉంటాయి. అలంకారము అని అంటే ఎప్పుడు చేస్తాము? ఆనందంగా ఉన్నప్పుడే కదా. ఇప్పుడు ఆనంద సమయం కాదు కదా ఈ సంవత్సరం. కాబట్టి వైష్ణవాలయాలకి వెళ్ళకూడదు. అమ్మవారి టెంపుల్స్ కి అమ్మవారికి ఇంకేముంది, అమ్మకి అట్లా ఏం లేదు, అంతా ఒకటే, రాలేదు. అంటే మీరు లక్ష్మీ అమ్మవారి టెంపుల్స్ కి వెళ్ళకండి, మళ్ళీ అది వైష్ణవ కిందకి వస్తుంది కదా. ఇటు మీరు దుర్గా అమ్మవారి టెంపుల్ కి వెళ్ళొచ్చు. గ్రామ దేవతలు ఉంటారు, వెళ్ళొచ్చు, చక్కగా వెళ్ళొచ్చు. గ్రామ దేవతలకి చక్కగా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. ఈ ముడుపులు కట్టడాలు లాంటివి చేయొచ్చా? లేదు, చేయకూడదు. ఏది ఉన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా పోతే అక్కడే మీరు దండం పెట్టేసుకోండి. ఆ దేవుడి దగ్గరే వాళ్ళకే దండం పెట్టుకోండి, మీకు పని అవుతుంది. చాలా చక్కగా అవుతాయి పనులు కూడా. హోమాది కార్యక్రమాల్లో లేదు, గోత్రనామాలు ఇవ్వడం కూడా చేయకూడదు. ఓకే, అన్ని కవర్ చేశానా? ఇంకేమైనా ఉన్నాయా? నువ్వుంటే అన్ని కవర్ చేసేస్తాను. థ్యాంక్ యూ. కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా రాయండి, తప్పకుండా క్లియర్. ఇంకొక డౌట్ ఉందక్క, ఈ శ్మశానాలకి తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు వెళ్ళకూడదు అని అంటారు. మనలో వెళ్ళము. అసలు మా నాన్నగారిది ప్రసాదం కూడా మా వారికి నేను ఇచ్చేదాన్ని కాదు. ఆ అమ్మదైనా సరే భోజనం ఏదో తినేవాళ్ళం అంతేగాని మామూలుగా ప్రసాదం అని ఇస్తారు వాళ్ళకి పెట్టింది ఎక్కడికక్కడ, అలా కూడా నేను ఇవ్వలేదు. తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు అని చెప్పినప్పుడు వెళ్ళకూడదు శ్మశానం లోపలికి, వెళ్ళకూడదు. తల్లిదండ్రులు ఉంటే కొన్ని భలే ఉంటాయి. మన దగ్గరికి వచ్చేటప్పటికే రూల్స్, అవతల వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే రూల్స్ అవి. మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారు,
అసలు మీరు తర్పణమే వదలొద్దు, మీరు అసలు వెళ్ళనే వెళ్ళొద్దు అని అంటే మా అమ్మ ఒకటే చెప్పింది, వాడి ఏదైనా తప్పు ఉంటే నేను చెప్తాను కదా, మీ అమ్మ మీ నాన్న ఖచ్చితంగా బాగుండాలనే కోరుకుంటాం కదా ఎవరమైనా, ఏం పర్వాలేదు మా అయ్య గారికి నువ్వు పెద్దల్లుడివి, నువ్వులు ఇవ్వరు నీకు, మామూలుగా తర్పణం వదలాలమ్మా, ధర్మోదకాలు వదలాలి, వెళ్ళి వదిలి అయ్యో రా ధర్మోదకాలు అని ఇవ్వాలి చెప్పి కదా. మా తోడికోడలు వాళ్ళు అసలు బావగారు వెళ్ళనే వెళ్ళకూడదని చెప్పారు. మళ్ళీ మా తోడికోడలు వాళ్ళ నాన్నగారు పోయినప్పుడు మాత్రం మొత్తం ముందంతా నడిచి మా మరిదే చేశాడు. అంటే కష్టం, అంటే నేను ఇదేదో ఆన్ రికార్డ్ దెబ్బకోవడానికో- చెప్పేస్తున్నారు. జరిగిన విషయం కదా, అబద్ధం చెప్పట్లేదు కదా. బావగారు వెళ్ళకండి, నా మాట వినండి, మీరు వెళ్ళకూడదు అని ఖచ్చితంగా చెప్పిన ఆ అమ్మాయి దీపం కూడా ఆ అమ్మాయి వెలిగించింది వాళ్ళ నాన్నగారు పోతే. ఇంటింటి రామాయణం అక్క ఇది. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే అదేదో కించపరచడానికో దేనికో కాదు. ఏదైనా రూలు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎలా చేస్తాం అసలు దాన్ని, మన పరిస్థితులు ఎలా ఉంటాయో, ఆ పరిస్థితి అనేది రొటేషన్ కదా పద్మిని, ఎప్పుడప్పుడు మన దాకా వస్తుంది Correct. ఖచ్చితంగా. Correct. మరి ఆ పరిస్థితి అది రొటేషన్ వచ్చినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తాము అని అవతల వాళ్ళకి సలహా ఇవ్వాలి మనం. కరెక్ట్ కరెక్ట్. చాలా మంది ఇద్దరు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవి. పట్టకండి, నలుగురే పట్టుకొని వెళ్ళాలిరా, అమ్మ నాన్న ఉన్నారు, పట్టనివ్వలేదు మా అమ్మ, వద్దు తీసుకువెళ్ళేటప్పుడు కూడా కేవలం దండం పెట్టుకొని పక్కకే నుంచున్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, నువ్వు ముట్టుకోద్దు, నువ్వు ఆ పని చేయొద్దు అని చెప్పారు. శ్మశానానికి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు, తర్పణం ఇవ్వడానిక దాక్కొని వెళ్ళాల్సి వచ్చింది మేము. అసలు నేను ఇస్తాను, ఎవరేదన్నా కాదన్నా నేను ఇస్తానని బావగారు, ఎందుకంటే కన్న తండ్రి కంటే కూడా ఎక్కువ చూసుకున్నానన్న ఫీలింగ్ లో ఉండేవారు మా నాన్నగారు అసలు. సో అంటే నేనేమంటున్నాను అంటే వేరే వాళ్ళ ధర్మం పాటిస్తున్నప్పుడు నీ సొంత తెలివితేటలు ఉపయోగించకూడదు అనేది ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటారు అట్లాంటి వాళ్ళు, ప్రతి ఇంట్లో. మా ఇంట్లో నాకు ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు దీపం కూడా ఆ అమ్మాయి ముట్టించింది, పొద్దున్నుంచి సాయంత్రం వరకు మొత్తం అంతా చేశారు. ఇంకా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళారు శ్మశానం. వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, చిన్న పిల్లవాడు ఉన్నాడు. అంటే ఆయన చాలా ప్రేమగా చూసుకున్నాడు మనవాడిని. అంటే కన్స్టెంట్ ఏంటి, నాన్న మనవాడిని బాగా చూసుకున్నాడనే కదా. సో ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మనసుకి ఏం చేస్తే బాగుంటుంది. ఇంకోటి, పౌరోహిత్యం చేసే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, గౌరవం ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ. రాజపాప పురోహిత అన్నారు. రాజు ఏమన్నా చెప్పాడానికి వెళ్ళి చేయనా అండి అంటే, రాజుకి భయపడి పురోహితుడు ఏమన్నా తప్పు చెప్పితే పురోహితుడికే పాపం, కానీ రాజుడికి కాదు, రాజుడికి కాదు, అవునా కాదా. అందుకని వాళ్ళకి గౌరవం ఇవ్వండి ముందు. నేను చెప్తున్నాను కదయ్యా, నా మాట వినండి, నాకు తెలీదా, వాళ్ళు అదే కార్యక్రమం ఆ విషయాల్లో అందరూ పిహెచ్డి చేసిన వాళ్ళనే. ఆయన తెలియదు పాపం, 8 సంవత్సరాలు స్మార్తం చేసి ఇంకో 2 సంవత్సరాలు ఎక్కడో చదువుకుని సంవత్సరాలు ఏదన్నా చేస్తే ఆయనకేం తెలియదు. మా ఇంట్లో మా వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పలేదండి అని చాలా ఈజీగా చెప్పేస్తాం మనం. అది కరెక్ట్ కాదు. కరెక్ట్. మీకు ఏదైనా చెయ్యాలి చెప్పాలి అని అనిపిస్తే అసలు ముందు బ్రాహ్మణ్ని అడగండి, ఏమండి మేము ఇది చెయ్యొచ్చా, మాకు ఇలా చెయ్యాలని ఉంది అని ఖచ్చితంగా అడగండి. ఆయన ఒకవేళ సంవత్సరం పాటు దీపం పెట్టకండి అమ్మాయి అని అంటే పెట్టకండి, అంతే. ఆయన మాట వేదం, వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు ఇవన్నీ కాదు, ఒక్కళ్ళని నమ్ముకోండి, ఒక్కళ్ళ మాట వినండి. రైట్. ఇది అదిరిపోయింది. కరెక్ట్ అక్క. ఎందుకంటే అసలు ఏ మాత్రం వాల్యూ ఉండదు వచ్చిన ఆయనకి. ఎట్లా వచ్చేస్తాయి పుణ్యం మనకి కట్టి, ఖచ్చితంగా అది ఇబ్బంది పెడతాం. మనం ఉంటాం ఇట్లా కొంగు ఇట్లా పెట్టేసేసుకొని ఇట్లా వచ్చి మేము అలానే చేస్తాం, మాకు ఇలానే వచ్చు, మా అత్తగారు ఇలానే నేర్పించారు. పూజల్లో కూడా అంతే. ఆయన ఏదో పాపం ఏదో వ్రత కథ చదువుతాడు, ఏమండి మాకు వచ్చిన ఆయన అలా చదివించారు, మీరేంటి ఇలా చదివిస్తారని. నేను చాలా సందర్భాల్లో మీకు సంస్కృతంలో కథ రాదు, ఏమిటి సత్యనారాయణ స్వామి కథ ఆయన చదువుతారు సంస్కృతంలో, మనకు అర్థం అవ్వాలా, నీకు అర్థం అవ్వాలి కదా, నీకు అర్థం అవ్వాలి కదా. ఎందుకు ప్రాణంగా ప్రేమగా చెప్తున్నప్పుడు ఆ కథని ప్రశాంతంగా నువ్వు వింటే అక్కడే కదా భగవంతుడు నిలబడి ఉండేది, అవునా కాదా. అది మార్చుకోవాలి, ఇవన్నీ ఖచ్చితంగా మనం మార్చుకుందాం. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఈ టాపిక్ కి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మటుకు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్ లో రాయండి, అడ్రస్ చేస్తాం. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.